అమ్మా జానకి, ఇన్ని రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశావు. ఈ రోజుతో నీ నోము పూర్తవుతుంది. నువ్వు నోచిన నోముకి తప్పకుండా ఫలితం దక్కుతుందమ్మా. మనిషి చూడ్డానికి ఇంత బాగున్నాడు, పాపం మూగవాళ్ళ ఉన్నాడు. ముందే చూసుకుని నడిస్తే మీకు ఈ ముగ్గులు వేసే అవసరం ఉండేది కాదు కదా. ఇంత భక్తిగా పూజలు చేస్తున్న మిమ్మల్ని ఆ దేవుడు మోగదాన్ని చేసి తప్పు చేశాడండి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను పిచ్చివాణ్ణా? తప్పండి, అలా మాట్లాడకూడదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. బాబు రామరాజు, మాట్లాడుకోకుండా సైకిల్ చేసుకుంటున్నారేమిటి? పాపం ఈ అమ్మాయికి మాటలు రావు కదా, మోగది. ఏమన్నారు? నేను మూగదాన్నా? ఏంటి, మీకు మాటలొచ్చా? రావని, మాట్లాడలేనని మీతో చెప్పానా? అమ్మా జానకి, మీ ఇద్దరిది తప్పులేదమ్మా. ఒకరినొకరు అపార్థం చేసుకున్నారు అంతే. పూజ చేసేవారు శాంతంగా ఉండాలి, కానీ ఆవేశం, కోపం ఉండకూడదమ్మా. మీ గురించి కూడా తప్పుగా అనుకున్నానండి, క్షమించండి. అయ్యో పర్లేదండి, అప్పుడప్పుడు అలా కొన్ని జరుగుతూ ఉంటాయి, మీ తప్పేం లేదు. తనకి మంచి భర్త దొరకాలని 40 రోజుల నుంచి పూజ చేస్తోంది. ఈ రోజు చివరి రోజు. చేసిన పూజలు వృధా పోవండి, మీకు చాలా మంచి భర్త దొరుకుతాడు. ఈ పూజ ఆడవాళ్లే కాదండి, మగవాళ్ళు కూడా చేయొచ్చు. మీరు కూడా చేయండి, మీకు కూడా మంచి భార్య వస్తుంది. నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదండి. అదేంటి? అదంతేనండి. పూజారి గారు, అర్చన చేయించండి. అలాగే. యస్యో నామరూపాభ్యాం యా దేవి సర్వ మంగళాదయో శృణ్వాత్వం సాం సర్వతో జయమంగళం. లాభస్తే. పెళ్ళయ్యే అదృష్టం లేకపోవడం ఏంటి? పెళ్ళవ్వాలని మీరు పూజ చేస్తున్నారు కదా, మీ కోరిక నెరవేరాలని ఆ దేవుడిని నేను కోరుకున్నాను. ఇదిగోండి దేవుడి పూజలో పెట్టిన పువ్వు. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది.
మీకు మంచి భర్త వస్తాడు. అమ్మ నాన్న లేకపోయినా నాకు వాళ్ళు లేని లోటు తెలియకుండా పెంచావక్క. జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటావని అనుకున్నాను. కానీ నిన్ను, నీ మనసుని అర్థం చేసుకోకుండా నీ ప్రేమానురాగాలను నాకు కాకుండా చేశాడక్క ఆ రామరాజు. వదిలిపెట్టనక్క. ఈ రామరాజుని వదిలిపెట్టను. ప్రమాణం చేసి చెప్తున్నానక్క, నిన్ను మోసం చేసిన వాణ్ణి వదిలిపెట్టను. ఈ రామరాజుకే కాదు, రామరాజు కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరికి మనశ్శాంతి అనేదే లేకుండా చేస్తానక్క. నిన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందుకు ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని రామరాజు ప్రతి నిమిషం బాధపడేలా చేస్తాను. ఆ ఇంట్లో అడుగు పెట్టిన ఆడదాని వల్లే ఆ కుటుంబం ముక్కలయ్యేలా చేసి నీ ఆత్మకి శాంతి చేకూరుస్తానక్క. గోవిందా 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 గోవిందా. వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి వెళుతున్నాం బాబు. దానం చేయండి బాబు. ఇవరా అడగ్గానే 500 ఇచ్చారంటే మంచి క్యాష్ పార్టీ అన్నమాట. కొంచెం పొగిడితే ఇంకా ఇచ్చేటట్టున్నారు. దయగల ధర్మప్రభువులు రామలక్ష్మణ్ లాంటి మీ ఇద్దరిని ఆ ఏడుకొండలవాడు చల్లగా చూస్తాడు బాబు. మేము రామలక్ష్మణులం కాదండి, మాకింకా 2 అన్నలున్నారు. అయితే మీరు భరత శత్రుఘ్నులన్నమాట. రామలక్ష్మణ్ లాంటి మీ అన్నలిద్దరు కూడా చల్లగా ఉండాలి బాబు. మీ అన్నలిద్దరూ ఉండుంటే ఈ పేదవాడికి వాళ్ళు కూడా దానం చేసి ఉండేవాళ్ళు బాబు. మీ అన్నలిద్దరూ క్షేమంగా ఉండాలని వాళ్ల తరపున మీరైనా ధర్మం చేయండి బాబు. మీ అన్నలకి పుణ్యం ఉంటుంది. నువ్వు ఇవ్వనయా? ఇవ్వరా? పర్లేదు, నువ్వు ఇచ్చా. ఇవ్వరా? పర్లేదు, నువ్వు ఇవ్వనయా? రే ఇచ్చేరా. ఇద్దరూ ధర్మం చేయండి బాబు. సరే తీసుకోండి. 500. ఇది నా కూతురు బాబు. దీనికి పెళ్లి కుదిరింది. నా చేతిలో చిల్లి గవ్వలేదు. నా కూతురు పెళ్లి జరిపించమని ఆ వెంకన్న స్వామిని వేడుకోవడానికే కాలినడకన తిరుపతి వెళుతున్నాం బాబు. ఆ దేవుడు మనుషుల రూపాల్లోనే మనకి సాయం చేస్తాడే. నీ పెళ్లి జరగాలని ఈ అన్నల ఆశీర్వాదం తీసుకోమ్మా. రే చిన్నోడా, నీ దగ్గర ఎంతున్నారా? ఇదిగో. ఇదిగోమ్మా, పెళ్లి ఖర్చులకి ఇది ఉంచండి.
డబ్బులు అనుకున్నారా, చిత్తు కాగితాలు అనుకున్నారా? వేలకి వేలు దానం చేస్తున్నారేంటి? అడగడానికి మీరెవరు? మీ వదిన్ని. అడిగే హక్కు నాకుంది. మీరు హక్కుల గురించి మాట్లాడుతున్నారేంటి? మాకు నచ్చిన పని చేసే హక్కు మాకు లేదా? పేదవాళ్ళకి దానం చేయడానికి కూడా మీ పర్మిషన్ కావాలా? దానం చేయడం తప్పు కాదు. దానం అంటే 10 20 ఇస్తే అర్థం ఉంది. ఇలా వేలకి వేలు దానాలు చేస్తారా? దేనికి ఎంత ఇవ్వాలో మీరే మాకు చెప్పనవసరం లేదు, మాకన్నీ తెలుసు. ఏం తెలుసు మీకు? ఇలా వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేవాళ్ళుండబట్టే ఇలాంటి వాళ్ళందరూ కష్టపడి పని చేయకుండా ఈజీగా డబ్బు సంపాదించడానికి సోమరిపోతుల్లా తయారవుతున్నారు. దానం చేసే వాళ్ళని వద్దని చెప్పటం పాపం తల్లి. నువ్వు నోరుముయ్. అవును, ఒక నెల రోజుల క్రితం నువ్వు మా ఇంటికొచ్చి 2 రోజుల్లో మా అమ్మాయి పెళ్ళని చెప్పావు కదూ? ఆ సంబంధం తప్పిపోయిందమ్మా. నువ్వు చెప్తున్నది అబద్ధమని మీ మొహాలు చూస్తుంటేనే తెలుస్తోంది. మర్యాదగా నిజం చెప్తావా? మిమ్మల్ని ఇద్దరిని పోలీసులకు అప్పచెప్పమంటావా? అమ్మా వద్దమ్మా, వీడు మా నాన్న కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా వీడితో తిరిగితే నాకు రోజుకు 200 ఇస్తాడమ్మా. ఏరా, తిరుపతిని కూతురు పెళ్ళని అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేస్తావా? ఏదో బతుకు తెరువు కోసం ఇలా చేశానమ్మా, తప్పైపోయిందమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. ఇంకెప్పుడు అలా చేయమమ్మా, చేయమమ్మా. రావే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు అర్థమైందా? అలాంటి వాళ్ళకి దానం చేస్తారా మీరు? ఏమైంది? మీ తమ్ముళ్ళని అడగండి. మన ఇంటి ముందుకి ఎవరో సాయం కోసం వస్తే డబ్బులు ఇచ్చావన్నయ్య. ఎందుకు ఇచ్చారని ఈవిడ మాకు క్లాస్ పీకుతుందన్నయ్య. ఇస్తే తప్పేంటండి? ఇవ్వడం తప్పని నేను అంటం లేదు. ఎదుటి వాళ్ళ అవసరం తెలుసుకొని ఇస్తే దానం అవుతుంది. తెలియకుండా ఇస్తే వృధా అవుతుంది, వాళ్ళని చెడగొట్టడం అవుతుంది. అయినా అలాంటి మాయగాళ్ళకి మోసగాళ్ళకి వేలకు వేలు దానాలు చేయడం తప్పు అంటున్నాను. మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో ఎవరి మొహం మీద రాసుండదు కదండి. కానీ ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవాలి కదా. మీరెలాంటి వాళ్ళు తెలుసుకుని మా అన్నయ్య మిమ్మల్ని మా ఇంటికి తీసుకురాలేదుగా, వాళ్ళు కూడా అంతే. పదండ్రా. ఏంటా డ్రైవింగ్? ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఏంటి? ఫోన్ మాట్లాడుతూ కాదు, డాన్స్ చేస్తూ డ్రైవ్ చేస్తాను. హూ ఆర్ యు టు ఆస్క్ మీ? ఆ బోర్డ్ ఇంగ్లీష్ మాకు కూడా వచ్చు, కానీ ఆ డ్రైవింగ్ ఏంటి? కళ్ళు కనపట్లేదా? ఆ మాట చెప్పాల్సింది కళ్ళ డాక్టర్. నీలాంటి ట్రాక్టర్లు ఎడ్ల బళ్ళు తోలేవాళ్ళు కాదు. రాంగ్ రూట్లో వచ్చింది కాకుండా ఏదో బిల్డప్లు ఇస్తున్నావేంటి? నేను గనక బ్రేక్ వేసి ఉండకపోతే నీ కారు ఈ పాటికి పప్పు అయిపోయిండేది. నో ప్రాబ్లం. అరగంటలో
ఇంకో కొత్త కార్ బుక్ చేసుండేదాన్ని. ఓ, డబ్బుందని పొగరన్నమాట. పొగరు నా ప్రాపర్టీ, పొగరే నా ఎనర్జీ, పొగరే నా ఐడెంటిటీ. ఆడవాళ్ళకి ఆస్తిలో వాటా ఇవ్వాలి, అన్నిటిలో 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని రూల్ ఉంది, కానీ ఆడదానికి పొగరుండకూడదని రూల్ ఎక్కడా లేదు. ఆడది అనుకోగా వినయంగా ఉండాలని చట్టాల్లో ఉండదు, మన సాంప్రదాయాల్లో ఉంటుంది. ఆడదాన్ని అణగదొక్కేలా ఉండే సాంప్రదాయాన్ని మీ మగాళ్లే రాసుకున్నారు. ఆడది బానిసలా ఉండేలా వాటిని మీరే మార్చుకున్నారు. అలాంటి సాంప్రదాయాన్ని, ఆచారాన్ని పాటించాల్సిన అవసరం కానీ, గౌరవించాల్సిన కర్మ కానీ నాకు లేదు. నీలాంటి మొండి వాళ్ళతో వాదించే టైం నాకు కూడా లేదు. కారు వెనక్కితే. ఇంపాసిబుల్. వెనక్కి తగ్గడం, వెనకడుగు వేయడం నాకు అలవాట్లేదు. రాంగ్ రూట్లో వచ్చింది కాక బిల్డప్ ఇస్తున్నావేంటి? నేనే రూట్లో వచ్చినా అదే నా కరెక్ట్ రూట్. మర్యాదగా నువ్వే వెనక్కి వెళ్ళు. నేను వెళ్ళను. అడ్డంగా వచ్చింది నువ్వు, నువ్వే తప్పుకో. నువ్వే నీ బండి వెనక్కి. నేను తప్పుకునే ప్రసక్తే లేదు. అడ్డు తప్పుకోలేదనుకో. తప్పుకోకపోతే ఏంటి? నన్ను హెరాస్ చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. బెదిరిస్తున్నావా? జరగబోయేది చెప్తున్నాను. చెయ్యి పట్టుకున్నావని కంప్లైంట్ ఇస్తే పోలీసులు నీకిచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? తాటాకు చప్పుళ్లకు బెదిరిపోయే వంశం కాదు మాది. నీలాంటి సెల్ఫ్ డబ్బా క్యారెక్టర్స్ ని చాలా మందిని చూశాను. ఎంతమందిని చూసినా నాలాంటి మగాడిని ఇంతవరకు చూసుండవు. రామరాజు తమ్ముడంటే ఏంటో నీకు తెలుసుంటే నాతో ఇలా ప్రవర్తించేదానివి కాదు. వీడు రామరాజు తమ్ముడా? అయితే వీడితో చాలా పనుంది నాకు. మీరు రామరాజు తమ్ముడా? అయ్యో, మీరెవరో తెలియక అలా మాట్లాడాను. మీరు రామరాజు తమ్ముడని తెలుసుంటే ఇలా బిహేవ్ చేసేదాన్ని కాదు. ఏమనుకోవద్దండి. నా కార్ వెనక్కి తీస్తాను. మీకు మాట చెప్పనా? ఆడపిల్లల్ని పుట్టింట్లో చాలా గారాబంగా పెంచుతారు. అలక, అసూయ, అహంకారం, దర్పం, మొండితనం ఇలాంటి వాటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్సే ఆ గారాబం. అలాంటి గారాబాన్ని పుట్టింట్లో వదిలేయకుండా మెట్టినింటికి తీసుకెళ్తే అది మీకు సమస్యగా, శత్రువుగా మారుతుందని తెలుసుకోండి. నువ్వు ఇచ్చిన బాడీ సజెషన్కి సైలెంట్ అయిపోయాను అనుకున్నావేమో. మీ అన్న రామరాజు విషయంలో నేను తీసుకున్న డెసిషన్ కోసం నా రూట్ కొంచెం మార్చుకున్నాను. చూడ